బాస్ ఈ 5 ఐపీఎల్ ఆక్షన్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. ఒక ఆక్షన్ అయితే మాత్రం కోట్ల వర్షం కురిపించాయి. మరి ఎవరెవరిని అదృష్టవంతులు చేశాయి, ఎవరెవరిని దురదృష్టవంతులుగానే మిగిల్చాయి. అవును బాస్, ఐపీఎల్ 2026 ఆక్షన్లో ఈ 7 ప్లేయర్స్ కోట్లు కొల్లగొట్టారు. బట్ ఆక్షన్లో దమ్ము చూపిస్తారనుకున్న ఈ 2 ప్లేయర్స్ మాత్రం కంగు తినిపించారు. మరి ఆక్షన్లో ఎవరు కోట్లు దక్కించుకున్నారు, ఎవరు ఖాళీ చేతులతో ఉండిపోయారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఆక్షన్లో కాస్ట్లీయెస్ట్ ప్లేయర్గా అందరూ ఊహించినట్లుగానే కెమెరన్ గ్రీనే అయ్యాడు. గ్రీన్ని కలకత్తా నైట్ రైడర్స్ 25 కోట్ల 20 లక్షలకి సొంతం చేసుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్తో ఉన్న ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ని 25 కోట్ల 20 లక్షలకు బిడ్ వేసి తమ టీంలోకి ఆహ్వానించింది కలకత్తా టీం. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీయెస్ట్ ఫారిన్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు కెమెరన్ గ్రీన్. అయితే బాస్, తనని 25 కోట్ల 20 లక్షలకు కొన్న గ్రీన్కి ఇచ్చేది మాత్రం 18 కోట్లే. మిగిలిన అమౌంట్ బీసీసీఐ ఖాతాలోకి వెళ్తుంది. ఇక తర్వాత వెంకటేష్ అయ్యర్కి ఊహించినంత బిడ్ అయితే రాలేదు బాస్. వెంకటేష్ అయ్యర్ని ఐపీఎల్ 2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం సొంతం చేసుకుంది. 2 కోట్ల బేస్ ప్రైస్తో మొదలైన అయ్యర్ వేలంపాట 7 కోట్ల వరకు వెళ్ళింది. ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ని 7 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం తన ఫామ్ని బట్టి ఈ అమౌంట్ ఏం తక్కువ కాదు. బట్ లాస్ట్ ఇయర్ 23.75 crores పోలిస్తే మాత్రం ఆల్మోస్ట్ 70.52% ప్రైస్ డ్రాప్ అయ్యిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ క్వింటన్ డికాక్ని కేవలం ₹1 కోటికే ముంబై ఇండియన్స్ సొంతం చేసేసుకుంది. ఇది నిజంగా సూపర్ బై అనే చెప్పాలి. ఎందుకంటే డికాక్ ఓ కిర్రాక్ ప్లేయర్. అలాంటి ప్లేయర్ కేవలం కోటికి మాత్రమే సోల్డ్ అవ్వడం నిజంగా స్టన్నింగ్ అనిపించింది. నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ని 2 కోట్ల బేస్ ప్రైస్కి సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. బెన్ డకెట్ని కూడా 2 కోట్లకే దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ ఫిన్ అలెన్ని కలకత్తా నైట్ రైడర్స్ 2 కోట్లకి సొంతం చేసుకుంది. ఆ తర్వాత వనిందు హసరంగాని 2 కోట్లకు సొంతం చేసుకుంది లక్నో సూపర్ జైంట్స్. ఇక జాకబ్ డఫెన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 2 కోట్లకు దక్కించుకుంది. అయితే బాస్, ఐపీఎల్ ఆక్షన్లో దమ్ము చూపిస్తారనుకున్న ఇండియన్ ప్లేయర్స్ మాత్రం తుస్సుమనిపించారు. పృథ్వీ షా కోసం ఎవ్వరూ బిడ్ వేయలేదు. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కోసం కూడా ఎవ్వరూ బిడ్ వేయలేదు. వీరిద్దరూ ఆక్షన్లో బిగ్ ప్రైజ్ దక్కించుకుంటారు అని మోక్ ఆక్షన్లో ప్రిడిక్ట్ చేశారు. బట్ వాస్తవంలో మాత్రం ఏ టీం కూడా వీరిద్దరిని తీసుకోవడానికి ముందుకే రాలేదు. సో ఐపీఎల్ ఆక్షన్లో కెమెరన్ గ్రీన్ కోట్ల వర్షం కురిపించాడు. అలాగే వెంకటేష్ అయ్యర్ కూడా మంచి ప్రైజ్నే దక్కించుకున్నాడు. ఇది బాస్ ఐపీఎల్ లేటెస్ట్ ఆక్షన్ అప్డేట్స్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.